తిరుమలలో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ప్రోత్సహించడానికి టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా లడ్డూ కౌంటర్ల దగ్గర కియోస్క్ మిషన్స్ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసి పరిశీలిస్తుంది. సిబ్బంది కొరత కారణంగా ఏర్పడే పనిభారాన్ని తగ్గించుకునేందుకు టీటీడీ వినూత్నంగా అడుగులు వేస్తుంది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని భక్తులకు మెరుగైన సత్వర సేవలు అందించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటుంది. లడ్డూ కౌంటర్ల దగ్గర కియోస్క్ మిషన్లను పూర్తి స్థాయిలో అమలు చేయాలని యోచిస్తోంది టీటీడీ. తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. స్వామివారి దర్శనం తర్వాత తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. లడ్డూ ప్రసాదం కౌంటర్లు ఎన్ని ఉన్నా కౌంటర్ల దగ్గర అడుగు తీసి అడుగు వేయలేనంతగా భక్తుల రద్దీ ఉంటుంది. కేవలం నగదు చెల్లించి లడ్డూలు తీసుకునే పరిస్థితి. దీంతో లడ్డూల కోసం ఎక్కువసేపు భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి. అయితే లడ్డూ కౌంటర్ల దగ్గర భక్తులకు మరింత వేగంగా పారదర్శకంగా సేవలు అందించేందుకు టీటీడీ శ్రీకారం చుట్టింది. తిరుమల లడ్డూ కౌంటర్లలో రద్దీని సమయాన్ని తగ్గించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. డిజిటల్ విధానంలో లడ్డూ టోకెన్లు కొనుగోలు చేయగల కొత్త కియోస్కులను టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ కియోస్క్ యంత్రాలను ఇప్పటికే టీటీడీ వివిధ ప్రాంతాలలో భక్తులు ఇచ్చే డొనేషన్లు స్వీకరించేందుకు వినియోగిస్తుంది. తిరుమలలోని వెంగమాంబ అన్నదాన భవనంతో పాటు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న పలు ఆలయాలలో కియోస్క్ యంత్రాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ యంత్రాల సేవలను టీటీడీలో నేరుగా భక్తులకు సేవలు అందించే అన్ని విభాగాలలో వినియోగించుకోవాలని టీటీడీ భావిస్తోంది. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో నడుస్తున్న లడ్డూ కౌంటర్లలో 5 కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేసి సేవలను ప్రారంభించారు. భక్తులు దర్శన అనంతరం అదనపు లడ్డూలు పొందాలంటే టోకెన్ నంబర్ ఎంటర్ చేసి కావలసిన అదనపు లడ్డూలకు ఆన్లైన్ పేమెంట్ చేస్తే కియోస్క్ యంత్రం ద్వారా టోకెన్లు అందుకొని నేరుగా కౌంటర్లలో లడ్డూలు పొందవచ్చు. శ్రీవారి దర్శనం లేని భక్తులు తమ ఆధార్ నంబర్ను ఎంటర్ చేసి 2 లడ్డూలను పొందవచ్చు. ఆధార్ కార్డుపై ఇచ్చే లడ్డూలను ఒక్కొక్కరికి 2 నుండి 4 లడ్డూలకు పెంచేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. అలాగే ఈ కియోస్క్ యంత్రాలను ఎంబీసీ 34 దగ్గర వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లతో పాటు వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను మంజూరు చేసేందుకు 3 ఏర్పాటు చేశారు. టీటీడీ రిసెప్షన్ విభాగం ఆధ్వర్యంలో గదులు కేటాయిస్తున్న పద్మావతి విచారణ కార్యాలయంలో 2 యంత్రాలను, సిఆర్ఓ కార్యాలయంలో మరో 2 యంత్రాలను ఏర్పాటు చేశారు. భక్తులకు సేవలు అందించే ముఖ్యమైన అన్ని ప్రాంతాల్లో ఈ కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ యంత్రాల సేవల వలన భక్తులు సులభతరంగా, వేగంగా సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. టీటీడీలో పదవీ విరమణలతో ఏర్పడుతున్న సిబ్బంది కొరతను అధిగమించేందుకు టీటీడీకి ఈ కియోస్క్ యంత్రాలు సంజీవనిలా పనిచేస్తున్నాయనడంలో సందేహం లేదు.